నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతరులకు భారీ ఊరట లభించింది. వారికి నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అందుకు కోర్టు నిరాకరించింది. కొత్త చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జ్ షీట్ తీసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తదుపరి విచారణను మే 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో మరిన్ని సంబంధిత పత్రాలను తీసుకురావాలని కోర్టు ఈడీని కోరింది. వాటిని పరీక్షించిన అనంతరం నోటీసులు జారీపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. కాగా నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు గతంలో చాలా సార్లు విచారణకు పిలిపించి విచారించారు. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. అయితే సిబిఐ విచారణ మధ్యలోనే ఆగిపోయినప్పటికీ ఈడీ మాత్రం దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఈ కేసులో 2023 నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే వారిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఆ పార్టీకి చెందిన నేతలు శ్యామ్ పెట్రోడా, సుమన్ దుబే పేర్లతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేశారు.